రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించుదువని చెప్పెను. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కాని యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయయుంచి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చెయ్యనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకయుండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాహాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరచుకొనెను.